హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. టుడే బ్లాగ్ ఏంటంటే శ్రీశైలం టు హైదరాబాద్. మొన్ననే న్యూ హిమాలయ డెలివరీ చేసాం కదా, అది ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి మామూలుగా లేదు. అన్నీ ఇట్లా ఇప్పుడే రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నాడు మనవాడు. మొత్తం లోపల పెట్టేసి ఫోన్స్ అవన్నీ లోపల పెట్టేసి స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ స్టార్ట్. వీడియోలోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా? ఎత్తుదామని చెప్పి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ ఎత్తుదామని చెప్పి ఇద్దరం స్టార్ట్ అయ్యాము. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం శ్రీశైలం టు హైదరాబాద్. అదే రీసెంట్లీ మనం హిమాలయ తీసుకున్నాం కదా, అది 500కే మనకు సర్వీసింగ్ ఇచ్చారు, ఫస్ట్ సర్వీసింగ్. అది మేము ఏమిటంటే హైదరాబాద్ వెళ్తున్నాము. యాక్చువల్గా అది తీసుకుంది మనం నంద్యాలలో. ఇప్పుడు మేము సర్వీసింగ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ అదే పనిగా హైదరాబాద్ ఎందుకంటే మన బండికి సిరామిక్ కోటింగ్ వేపిద్దామని చెప్పి ఆ ప్లాన్ తోటి సర్వీసింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసుకున్నాము. వచ్చేసి ఇప్పుడే డ్యామ్ ఎంటర్ అయ్యాం మనం. ఈ రోడ్ చూడండి, చాలా బాగుంటుంది. ప్లస్ టర్నింగ్స్ కూడా చాలా ఉంటుంది. చూసుకొని చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. టర్నింగ్స్ దగ్గర హారన్ కంపల్సరీ యూజ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన డ్యామ్ ఎంట్రన్స్. మనోడు హిమాలయ బ్యాక్ సైడ్ వస్తుంది, మధ్యలో చూపించేస్తాం మీకు. యాక్చువల్గా ఇక్కడ 2 days బ్యాకే డ్యామ్ గేట్స్ ఎత్తారు, కాకపోతే అప్పుడు మనం రావడానికి కుదరలేదు. సో ఆ డ్యామ్ గేట్లు ఎత్తినప్పటి వీడియో మీకు చూపిస్తా. టర్నింగ్స్ చాలా డేంజరస్ టర్నింగ్స్. చూడు, ఒక్క వెహికల్ అవ్వడంతో ఎన్ని వెహికల్స్ ఆగిపోయావు. అంటే ఎదురుగా బస్సు వచ్చినప్పుడు టర్నింగ్స్ దగ్గర కార్ తిప్పుకోవడం అంటే కష్టము. అది మనం ముందే గమనించి మనం వెహికల్ ఆపుకోవడం ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే తర్వాత తగిలినా కూడా వాళ్ళేం చేయలేరు, మనమేం చేయలేము. డ్యామ్ వ్యూ మాత్రం మస్తు ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి, మర్చిపోకండి. ఎందుకంటే ముందు చాలా వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. డ్యామ్ వ్యూ పాయింట్ అంటారు ఇక్కడ. చూడండి, అందరూ ఇక్కడ ఆగే చూస్తుంటారు. ద వ్యూ పాయింట్, హిమాలయ పాయింట్ వస్తుంది. ఏమన్నా మరి మనలో స్లో వస్తున్నారు. చూడండి, డోమినార్ వర్సెస్ హిమాలయ. చూడండి డ్యామ్ వ్యూ. మన హిమాలయ ఇస్ బ్యాక్. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనకు ఇక్కడ సిరామిక్ కొట్టింగ్ చేయాలి. టుమారో 10:30కి మనకు అపార్ట్మెంట్ ఇస్తున్నాం కదా హిమాలయ ఫస్ట్ సర్వీసింగ్కి. ఇప్పుడు ఈవినింగ్ మనకు సిరామిక్ కొట్టింగ్ అవన్నీ అయిపోవాలి. యాక్చువల్గా మన వీటిలో కూడా సర్వీసింగ్ చేయాలనుకున్నా. రేపు 2 గంటలు టుమారో 2 గంటలు సర్వీసింగ్ ఇచ్చేస్తాం. టర్నింగ్స్ అంటే మస్తు ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ కాసేనికి కొంచెం కష్టం. గేట్ ఎత్తినప్పుడు ఇక్కడ కావాలి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ మధ్యలోకి వెళ్ళాక మీకు
పోయే కొద్దీ ఇంకా ఇంకా పోవాలనిపిస్తుంది. టర్నింగ్స్ మాత్రం మస్తు ఉంటాయి. వచ్చేసి ఇలా 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 శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం. శ్రీశైలంకి వేసిన వెంటకి మొత్తం ఇక్కడ నుంచే మనకు విద్యుత్ వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పుడే మనం ఇది వచ్చేసి డ్యామ్ దగ్గర లింగాలగట్టు ఉంటారు. ఇక్కడ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చాలా ఫేమస్, సూపర్ ఉంటుంది. ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. డ్యామ్ గేర్లు ఎత్తితే మాత్రం మీకు ఫుల్ ఉంటుంది. అంత అంటే శ్రీశైలం దర్శనానికి వచ్చిన వాళ్ళు రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆపుకొని మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. అంటే బాగుంటుంది వాటర్ దగ్గర ఫిషెస్ పట్టుకొని కర్రీ ఫ్రై చేయించుకొని తింటుంటే వద్దులే. ఇంకా నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్, తెలంగాణ ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ అంటారు కదా, అలా ఇది ఫారెస్ట్ వాళ్ళది. అంటే ఏపీ నుంచి తెలంగాణకి మద్యపానం నిషేధం కదా, అది ఇక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి వెహికల్ పంపిస్తారు. ఇది బ్రిడ్జ్, ఏపీ తెలంగాణకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్. చూడండి ఇయ్యో, చూడండి ఎలా ఉందో. కింది వరకు వెహికల్స్ వెళ్తాయి. చూడండి డ్యామ్ వ్యూ, డ్యామ్ వ్యూ చూడండి ఎలా ఉందో. మనోడు అక్కడ ఆగాడు, అక్కడికి వెళ్దాం. నేను మీకు ఇక్కడే చూపిద్దామని చెప్పాక కాకపోతే మనోడు ఇక్కడికి రా బాగుందని చెప్పాడు. హిమాలయ ఒక్క నిమిషం. మనోడు కొంచెం ముందుకే లాగుదామంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు పడుతున్నారు. కింది వరకు వెహికల్స్ వెళ్తాయి, వాటర్ వరకు. అక్కడికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. డ్యామ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇంకా కొంచెం పైకి వెళ్ళి మీకు రూట్ ఎలా ఉందో చూపిస్తాం మొత్తం. రైట్, ఇక్కడ ఆపుకొని ఫోటోషూట్కి అన్నిటికీ టైం ఉంటుంది. కాకపోతే మీకు ఫుల్గా చూపించలేకున్నా రిటర్న్లో చూపించేస్తాం మీకు ఫుల్గా, ఎందుకంటే ఇప్పుడు మనకి టైం లేదు. ఇది వచ్చేసి పాతాళగంగ. మనం ఫస్ట్ ఎంటర్ అయింది లింగాలగట్టే, ఇప్పుడు వచ్చేసి పాతాళగంగ అంటారు దీన్ని. ఇప్పుడే తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం మనం. ఇంకా ఇదంతా తెలంగాణ, అది వచ్చేసి ఏపీ. ఇంతసేపు మనం డ్రైవ్ చేసిందంతా ఏపీ, ఇప్పుడే తెలంగాణలోకి ఎంటర్ అయ్యాం. కానీ వ్యూ మాత్రం వర్షం పడ్డప్పుడు మాత్రం డ్రైవ్ చేయాలంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ మొత్తం గ్రీనరీ వస్తుంది కదా, అక్కడ సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
తెలంగాణ విద్యుత్ కేంద్రం. మనం ఇందాక చూసింది ఏపీ, ఇది తెలంగాణ, రెండు వేరు వేరు. ఇక్కడ నుంచి కిందికి కూడా వెళ్ళచ్చు వాటర్ దగ్గరికి. బాడీ మొత్తం వైబ్రేషన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డ్యామ్ వ్యూ. గేట్లు ఎత్తినప్పుడు ఇక్కడ వస్తుంది, అక్కడి నుంచి రెయిన్ పడుతుంటుంది, ఇక్కడికి వర్షం పడుతుంటుంది, మామూలు ఉండదు. అప్పుడు ఒకసారి చూసిద్దాం మొత్తం ఎలా ఉందో. ఏది జస్ట్ 2 నిమిషాలు. ఈడొకటి ఆడొకటి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది డ్యామ్ వ్యూ. ఒకసారి మనకు టైం లేదు, వెళ్ళిపోదాం. మనోడు అక్కడ ఏడన్నా మధ్యలో అవుదాము, ఇక టైం లేదు పో అంటున్నాడు. మంచి ఊపిలో ఉన్నాడు, చంపేస్తున్నాడు. కొత్త బండి కదా, కొత్త ఊపిలో ఉన్నాడు. తగ్గేదేలే అన్నట్టు పోతున్నాడు. ఈరోజు ఎక్కడికల్లా ఈ పనులు అయిపోతుంది. నెక్స్ట్ టుమారో మనకు రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ ఇచ్చారండి. సో టుడే మొత్తం హైదరాబాద్లోనే. ఇది వచ్చేసి ఈగలపెంట, మన శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఇది ఈగలపెంట అంటారు.
హైదరాబాద్ టైగర్ రిజర్వ్. ఇక్కడ వచ్చేసి మనకు 9 కల్లా క్లోజ్ చేసేస్తారు. మనం వెహికల్స్ కానీ బైక్స్ కానీ ఏమన్నా వెళ్ళాలనుకుంటే 9 లోపే ఇదంతా క్రాస్ చేసేయాలి. లేకుంటే 9 అంటే నైట్ 9కి ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ ఫారెస్ట్లోకి అలా ఉండదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు అలా ఉండదు. ఒకవేళ ఎవరైనా శ్రీశైలం దర్శనానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే 9లోకి క్రాస్ చేయండి. 9లోకి క్రాస్ చేయకుంటే మనం నైట్ అంతా ఇక్కడే ఉండాలి. మార్నింగ్ 6 వరకు ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది.